ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం కూడా అగ్రనేతలు, కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు అంతా కూడా హాజరు కావుతున్నారు. అయితే ఇటు రేవంత్ రెడ్డి కూడా తన తొలి సంతకం కూడా 6 గ్యారంటీల పైన చేస్తున్నది కూడా జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. అయితే ముందు నుంచి కూడా ఇటు కాంగ్రెస్ మెయిన్ గా ప్రభుత్వంలోకి రావడానికి మెయిన్ కారణం ఈ రోల్ 6 గ్యారంటీలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటికి కూడా 6 గ్యారంటీ కార్డులు కూడా తీసుకెళ్లి ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మెయిన్ గా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం ఇటు 6 గ్యారంటీలతో పాటు 6 డిక్లరేషన్స్ తో పాటు మేనిఫెస్టో కూడా కీలకంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి మెయిన్ గా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీలపై సంతకం చేస్తారని కూడా మనకు సమాచారం ఉంటుంది. మరి చేస్తారా లేదంటే కూడా ఇక క్లారిటీ అయితే రావాల్సింది. మెయిన్ గా ఇటు 6 గ్యారంటీ విషయానికి వస్తే మహాలక్ష్మి మహిళలకు 10 నెల 2,500 రూపాయలు నగదు వారి అకౌంట్ లో ఇస్తారు. దాంతో పాటు 500కే గ్యాస్ సిలిండరు, వాటితో పాటు ఇటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి గ్యారంటీ, ఒక గ్యారంటీ. రెండోది వచ్చేసి రైతు భరోసా, రైతులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు కౌలు రైతులతో పాటు ల్యాండ్ ఉన్న వారికి కూడా ఎకరానికి 15,000 తమ అకౌంట్ లో కూడా డిపాజిట్ చేస్తారని ప్రకటించారు. ఇంకా మరోవైపు 12,000 రూపాయలు కూడా ఇటు వ్యవసాయేతర కూలీలకు కూడా అకౌంట్ లో కూడా వేస్తారని కూడా ప్రకటించారు. ఇక వరి పంటకు మద్దతు ధర 500 బోనస్ కూడా చెల్లిస్తామని కూడా తమ 6 గ్యారంటీలో తెలపడం జరిగింది. ఇక మూడోది వచ్చేసి గృహలక్ష్మి కింద ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని కూడా కాంగ్రెస్ తన 6 గ్యారంటీలు కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు 4వ గ్యారంటీ విషయానికి వస్తే ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల నగదు కూడా ఇస్తామని కూడా చెప్పింది. దీంతో పాటు ఇటు 5వది యువ వికాసం కింద ఇటు దాదాపుగా ఇటు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు కూడా ఇస్తామని చెప్పింది. దాంతో పాటు ఇటు మోడల్ స్కూల్స్ తో పాటు ఇంకా విద్యార్థులకు సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఇస్తామని కూడా చెప్పింది. ఇక మరో విషయానికి అయితే 6వ గ్యారంటీ వస్తే చేయూత వృద్ధులకి 4,000 నెలవారీ పెన్షన్ కూడా ఇస్తామని కూడా తన మేనిఫెస్టో కూడా చెప్పింది. ఇక 10 లక్షల వరకు కూడా ఇటు బీమా సౌకర్యం కల్పిస్తామని, ఆరోగ్యశ్రీ కూడా కల్పిస్తామని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించి మేనిఫెస్టోలో కూడా తమ 6 గ్యారంటీలు కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపై మొదటి నుంచి కూడా తొలి సంతకం చేస్తారని కూడా రేవంత్ రెడ్డి పలు ప్రధాన సభలో కూడా చెప్పడం జరిగింది. మరి మధ్యాహ్నం 1 గంట కూడా దీనిపై క్లారిటీ వస్తుంది. ఇంధనంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తుంది. ఇక మరోవైపు ఇటు మొదటి నుంచి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాగానే ఇటు రజని అనే మరుగుజ్జి యువతి కూడా తను జాబ్ ఇస్తానని కూడా ఒక అభయహస్తం కార్డుపై కూడా తనకు రాసిచ్చారు. ఆ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. గతంలో ఆమె రేవంత్ రెడ్డిని మీట్ అయినప్పుడు ఇటు గాంధీ భవన్ లో ఆమెతో మాట్లాడిన తర్వాత మరుగుజ్జి అయినటువంటి రజనికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని కూడా అక్టోబర్ 15న కూడా రేవంత్ రెడ్డి తనకు హామీ ఇవ్వడం జరిగింది. మరి రేపు రేవంత్ కూడా రజనీని ఉద్యోగ నియామకంపై ఫైల్పై సంతకం చేస్తారని కూడా తెలుస్తా ఉంది. మరి ఎంఈఎస్ అయినటువంటి రజనీ గత కొంతకాలంగా ఎవరు కూడా ప్రైవేటు సంస్థలు కూడా ఆమెకు ఉద్యోగం ఇవ్వలేకపోవడంతో ఆమె రేవంత్ రెడ్డిని కూడా మీట్ అయింది. ఇటు గాంధీ భవన్ లో మీట్ కావడంతో చాలా ఆవేదన కూడా అర్థం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తనకు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం కూడా ఆమె ఫైల్ పై కూడా చేస్తాను, ఆమెకు ఉద్యోగం కల్పిస్తున్నానని కూడా చెప్పాడు. కాబట్టి మరి రేపు ఇల్పిచ్చడంలో మరి ఆమెకు ఉద్యోగ నియామక పత్రంపై రేవంత్ రెడ్డి సంతకాలు చేయడంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవకాశం కల్పిస్తుంది. మొత్తానికైతే రేపు మధ్యాహ్నం వీటన్నిటిపై కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇల్పిచ్చడంలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటు సిఎస్ శాంతి కుమార్ కూడా ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. ఇటు మరోవైపు ఇటు కాంగ్రెస్ నాయకులంతా కూడా భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దాదాపుగా 50,000 పైగా మందిపై కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరించనుగా వస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు నాయకులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చూసేందుకు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి దీనిపై ఇంకా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరి మధ్యాహ్నం రేవంత్ రెడ్డి 1 గంట 4 నిమిషాలకు కూడా తెలంగాణ 3వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి మరి 6 గ్యారెంటీలపై తొలి సంతకం అయితే చేసే అవకాశం కల్పిస్తుంది. దాంతో పాటు ఇటు మరుగుజ్జి అయినటువంటి రజని ఉద్యోగ నియామక పత్రంపై కూడా సంతకం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.